టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందున ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎంఓలు ఉన్నవారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునః పరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. దీని తర్వాత అంటే ఎన్నికలు ముగిసి ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ముగిసిన తర్వాత దీని మీద చేయాలి. ఎందుకంటే ఇప్పటికే పారదర్శకత లేకుండా ఈ విధానం అమలు జరుగుతుంది కాబట్టి ఈ కన్ఫర్మేషన్ సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రధానంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. మరి దీనికి యూపీఎస్సీ ఏ రకంగా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు యూపీఎస్సీ తీసుకునే అవకాశం ఉందనేది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న టైంలో ప్రమోషన్స్ కానీ లేకపోతే కన్ఫర్మేట్ వ్యవహారం కానీ రావడం వల్ల కొంతమంది ఇతర అధికారులకు నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ప్రధానంగా చంద్రబాబు అభిప్రాయంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయం ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.